నమస్తే మాస్టర్స్, నా పేరు లావణ్య. మనము ఓషో గారు రాసిన హిడెన్ మిస్టరీస్, తెలుగులో నిగూఢ రహస్యాలు, అనువదించిన వారు డాక్టర్ ఎన్ సూర్యకుమారి గారు. వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఈ రోజు భాగానికి వెళ్ళాలి. ఆకలితో ఉన్న ఆ ప్రజలే దేవాలయాలకి బంగారం, వజ్రాలు ఇచ్చారు అన్నది మనం గుర్తుంచుకోవలసిన విషయం. వారు వేటిని అత్యంత విలువైనవి అని భావించారో వాటిని వారు దేవాలయాలకి సమర్పించారు. ఎందుకంటే వారి జీవితంలో వేటిని చాలా విలువగలవి అని భావించారో, తలిచారో అవి వారు దేవాలయం నుండే నేర్చుకున్నారు. వారు అప్పు తీర్చుకోవడానికి వారి దగ్గర చాలినంత ఏమీ లేదు, కాబట్టి వారి దగ్గర ఉన్నది ఇచ్చారు. అలా చేయడానికి మంచి కారణాలు ఉన్నాయి. సరి అయిన కారణాలు లేకుండా ఏది ఎక్కువ కాలం కొనసాగదు. కళ్లకు కనిపించని దేవాలయం యొక్క ప్రతిభావంతమైన ఫలితాలను అవిచ్ఛిన్నంగా అందుకుంటూనే ఉన్నారు. దేవాలయం దగ్గరగా ఉండటం వలన స్ఫుటమైన ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఓషో ఏం చెప్తున్నారంటే, దేవాలయాలు కట్టారు, సైన్స్ అదంతా కూడా అందరికీ ఉపయోగపడాలని కట్టారు. దేవాలయాలు లోపలికి వెళ్తేనే కాదు, జస్ట్ బయట ఉంటే, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటే కూడా ఎనర్జీ వచ్చేసేది. ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఆకలి కొన్నవారే బంగారము వజ్రాలు ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నాకు ఏది అవసరమో దాని మీద నేను శ్రద్ధ పెడతాను, దానికోసమే నేను ఏమైనా చేస్తాను. ఇప్పుడు ఎవరికైతే ఈ దైవము, దైవ గుణము, దైవ యొక్క శక్తి, ఈ చైతన్యము ఇవన్నీ ఎవరికైతే తెలుసో, ఎవరికైతే కావాలో వాళ్ళు ఆకలి కొన్నవారు. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నవి ఏదైతే విలువైనది, అత్యంత విలువైనది ఏదైతే ఉందో అది దేవాలయానికి ఇచ్చేసారనమాట. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఇది నాకు ఇది ఒక ఆస్తి, దీన్ని ఉంచుకుంటే నాకు డబ్బులు వస్తాయి కదా అని కాదు. ఇది ఏదైతే ముఖ్యమైనదో, ఈ ఊరికి నాకు ఏదైతే ముఖ్యమైనదో ఏంటి? దేవాలయం. దేవాలయం వల్ల వచ్చే శక్తి, ఆ ఊరి మొత్తానికి వచ్చే శక్తి, ఆ చైతన్యము, ఆ పాజిటివిటీ, అదంతా చాలా ముఖ్యం. కాబట్టి దాన్ని బిల్డ్ చేయడం అనేది నా యొక్క ముఖ్యమైన విషయం అనమాట. నా జీవితకి సార్థకం చేసుకోవాలి అంటే నా దగ్గర ఉండే సమస్త విలువైన వస్తువులు, నా కళలు, ఏదైనా నాకు శిల్పాలు చెక్కడం వచ్చింది అంటే నేను శిల్పాలు చెక్కుతాను. ఇట్లా నాకు ఏది వస్తే, నాకు నాట్యం చేయడం వస్తే నేను నాట్యం చేస్తాను. నా దగ్గర ఏదైతే అద్భుతమైన విషయం ఉందో అది అపురూపమైన, అమూల్యమైన విషయాలు అక్కడ దేవాలయాని కోసం నేను సమర్పిస్తాను అనమాట. ఎందుకు? అవన్నీ కలిసి ఆ దేవాలయం చాలా అద్భుతంగా శక్తిని మళ్ళీ తిరిగి గ్రామానికి, ఊరందరికీ ఇస్తుంది. చాలా చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఇంకా మంచి మాటలు వాడారు, తెలుగు పదాలు ఇక్కడ. ఏంటంటే స్పష్టమైన, స్ఫుటమైన ప్రయోజనాలు ఉన్నాయి దేవాలయాలు దగ్గరగా ఉండటం వలన. చాలా క్లియర్ అర్థం ఉందన్నమాట. చాలా క్లియర్గా దాని వలన, దేవాలయం ఉండడం వలన ఇది జరిగింది అని చక్కగా చెప్పుకోవచ్చు. మనిషి ప్రతిసారి మర్చిపోతాడు. ఏవైతే ఉన్నతమైనవో, విలువైనవో వాటిని మనం మర్చిపోతాం. ఏవైతే అతి సామాన్యమైనవో, ప్రాధాన్యత లేనివో వాటిని రోజు 24 గంటలు అవిచ్ఛిన్నంగా గుర్తుంచుకుంటాము. దైవాన్ని గుర్తుంచుకోవాలి అంటే మనం ప్రయత్నం చేయాలి. కానీ మన కోరికలని, వాంఛలని గుర్తుంచుకోవాల్సిన పని లేదు. అవి ఎప్పుడు మనతోనే ఉంటాయి. కొండ దిగడం తేలిక, కొండ ఎక్కడం ఎప్పుడు కష్టమే. ఒక గొప్ప విషయము, చాలా మామూలు విషయాన్ని చాలా సునాయాసంగా చెప్పేశారు ఓషో. అంటే ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఇదే మాట్లాడుకుంటూ ఉంటాం. నాకు ఏది మంచిదో, ఏది కావాలో, ఏది పాజిటివో, ఏది నాకు ఆనందాన్ని ఇస్తుందో దాన్ని తలుచుకోవాలి. దాన్ని ఎల్లప్పుడూ తలుచుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఏది వద్దో, ఏది అవసరం లేదో, ఏది దుఃఖాన్ని కలిగిస్తుందో దాన్ని నేను తలుచుకోకూడదు, మర్చిపోవాలి. కానీ మనం కరెక్ట్గా వ్యతిరేకంగా చేస్తాం అనమాట. అంటే నాకు కోరికలు ఉన్నాయనుకోండి, వాటిని తలుచుకుంటాం. బుద్ధుడు ఏం చెప్పాడు? ఆయన దుఃఖానికి కారణం కనుక్కోవడానికి కదా, రాజు చక్రవర్తిగా ఉండే అతను కాస్త ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎందుకు ఇంత దుఃఖం ఉంది ప్రపంచంలో అనేసి. ఆ దుఃఖానికి చివరికి ఆయన ఏం కనుక్కున్నాడంటే, బాధలకు కారణం కోరిక అని తెలుసుకున్నాడు. అంటే మనలో కోరికలుంటే
అది తీరాలేదు, ఎలా తీర్చుకోవాలి, ఎప్పుడు తీర్చుకోవాలి, నాకు అంత సామర్థ్యం లేదు, నా దగ్గర అంత డబ్బు లేదు, ఇట్లాంటివన్నీ కూడా మనకి బాధల్ని కలిగిస్తాయి. అదే గనక వాటిని వదిలిపెట్టేసి నేను ఆ భగవంతుని తలుచుకోవాలి, భగవంతుడు నాలో ఉన్నాడు, భగవంతుడు అన్ని చోట్ల అందరిలో ఉన్నాడు అని మన కంటికి కనిపించే ప్రతిదీ ఒక్కటి కూడా భగవంతుని స్వరూపమే అని ఎప్పుడైతే మనము గుర్తుంచుకొని అదే చూస్తూ ఉన్నాం అనుకోండి, బాధ అనేది ఉండదు, ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే ఓషో ఏమన్నారంటే, కొండ దిగడం సులభం, కొండ ఎక్కడం కష్టం అన్నారు. కొండ దిగడం అంటే ఏంటి? దిగజారిపోవడం అన్నమాట. శక్తిని కోల్పోవడం, బాధపడటం, దుఃఖించడం, ఇవన్నీ కూడా అతి సులభం. టక్కున మనం గోతిలో పడిపోతాం, తప్పుగా ఆలోచిస్తాం, ఎదుటి వాళ్ళని అనుమానిస్తాం, ప్రతిదాన్ని అనుమానిస్తాం. అది చాలా సులభం. అరే నాతో దైవం ఉంది కదా, నాలో దైవం ఉంది, ఎదుటివారిలో దైవం ఉంది, ఇన్ని రకాల రూపాలలో దైవం నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎంతో క్షేమంగా ఉంటాను కదా అనే ఆలోచన చేస్తామా? ఒకవేళ ఎవరైనా చెప్పినా నమ్ముతామా? నమ్మం కదా. అందుకే కొండ ఎక్కడం కష్టం. అంటే ఆధ్యాత్మికంగా మన శక్తిని పెంచుకోవడం, స్పిరిచువల్ గా అవేకన్ అవ్వడం అనేది చాలా కష్టం. పడిపోవడం సులభం. ఎవరినైనా పలానా వాళ్ళని మంచి దగ్గర క్లోజ్ గా ఉండే ఇద్దరు స్నేహితులని ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడం ఎంత సులభం. ఎవరో వచ్చి ఏదో ఒక అనుమానం బీజం వేశారంటే చాలు, వాళ్ళకి ఎప్పటికీ జన్మజన్మల స్నేహం మనది అనుకున్న వాళ్ళు కాస్త జన్మజన్మల శత్రుత్వంగా మారిపోతుంది. కానీ మళ్ళీ వాళ్ళు ఒకళ్ళ శత్రువుగా అయిన తర్వాత వాళ్ళని కలపాలంటే ఆ అనుమానంతోనే ఉంటారు. ఏమో వీళ్ళు మారారో లేదో, వీళ్ళతో కొంచెం దూరంగానే ఉంచుకోవడం మేలు, ఎంత అన్ని చెప్పుకోకూడదు వీళ్ళతో, ఇట్లాంటి అనుమానంతోనే ఉంటాం. కలపడం చాలా కష్టం. అదే మొత్తం అంటే పూర్తిగా ప్రేమను అందించడం అనేది కష్టం కదా. కాబట్టి గ్రామం మధ్యలో దేవాలయం కట్టారు. ఎందుకంటే ఎన్నిసార్లు అవసరం అయితే అన్నిసార్లు వెళ్ళడానికి వీలుగా కట్టారు. అది శోధనని సజీవంగా ఉంచుతుంది. సహజ ప్రేరణతో అన్వేషించేవారు చాలా తక్కువ. మనలో చాలా మంది దేన్నైనా చూసినప్పుడే దాని ప్రభావానికి లోనవుతారు. విమానాలు లేనప్పుడు విమానంలో ప్రయాణించాలి అన్న కోరిక మనకు లేదు. అవును, రైట్ సోదరుల లాంటి వారు ఎగరడం గురించి కలలు కన్నారు. వారు విమానం కనిపెట్టారు. కానీ మామూలు వ్యక్తికి విమానాన్ని చూస్తే తప్ప అలాంటి కలలు రావు. దేవాలయాలు ఎందుకు కట్టారు? అసలు ఒక దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా, మళ్ళీ దేవాలయాలు ఎందుకు అన్నదానికి సమాధానం చెప్పారు ఓషో. ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఒకటి ఉంది అనే విషయం తెలిస్తేనే కదా అది నాకు కావాలి. ఒక పలానా ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఆ సినిమా రిలీజ్ అయితేనే కదా, లేకపోతే ఆ సినిమా డైరెక్టర్ ఆ సినిమా గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ వేస్తేనే కదా నాకు తెలిసేది పలానా సినిమా అనేది వస్తుంది అనే, అది ఎప్పుడు వస్తుంది, వచ్చిన తర్వాత దాన్ని చూడాలి అనే కోరిక ఇవన్నీ ఉంటుంది. అసలు ఆ సినిమా గురించి మనకి ఏ విషయం తెలియదు అనుకోండి, అసలు దానికి వెళ్ళాలి చూడాలి అనే కోరిక కూడా ఉండదు కదా. అట్లాగే దేవాలయాన్ని గ్రామం మధ్యలో కట్టారు. ఎందుకు? ఎటువైపు నుంచి ఎటువైపు పోతున్నా కూడా ఆ శక్తి అందరికీ అందడము ఒకటే కాకుండా మనం వెళుతూ ఉంటే కంటికి కనిపిస్తుంది. కనిపిస్తేనే కదా ఓకే లోపలికి వెళదాము, చూద్దాము, దాన్ని స్పృశిద్దాము, ఆ శక్తిలో కాసేపు ఉందాము అని భావిస్తారు. అందుకే ముందు ఉండాలన్నమాట, తర్వాత అది వాడుకోవడం అనేది జరుగుతుంది. మనిషి యొక్క సాధారణ లక్షణం అది. మనకి మామూలుగా అంటాం మనం, ఇప్పుడు ఎందుకు మనం ధ్యానంలోకి వచ్చాము, మనం మళ్ళీ విగ్రహారాధన అనేది చేయటం లేదు. మరి ఎందుకు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాము అంటే, ఆ శక్తి అనేది అలా వెళ్ళి ప్రత్యక్షంగా విగ్రహానికి దగ్గరికి వెళ్ళి, దైవం దగ్గరికి వెళ్ళి, దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఆ శక్తిని తీసుకోవడం అనేది మొదలు పెట్టామన్నమాట. మనం అన్నీ కూడా గుడ్డిగా చేస్తున్నాం, అంటే సైంటిఫిక్ గా చేయట్లేదు. ఇది ఇక్కడ ఉంది, ఈ శక్తిని ఇక్కడ ఇస్తుంది కాబట్టి ఇది ఇక్కడ ఉండి తీరాలి, నాకు ఎప్పుడు కావాలంటే నేను అప్పుడు వెళ్ళి ఆ శక్తిని తీసుకుంటాను, ఇంకా ధ్యానం చేసి ఇంకా ఎక్కువ శక్తిని తెచ్చుకుంటాను అన్న విధంగా మనం ఎప్పుడైతే ఉన్నతంగా ఉంటామో అది హ్యాపీగా ఉంటుంది. లేకపోతే కనీసం వెళ్ళి దండమైనా పెట్టుకుంటే ఆ శక్తిని పొందిన వాళ్ళం అవుతాం అనమాట. రోజు ఆ రోడ్డు మీద నుంచి అటు వెళ్తుంటే కూడా ఆ శక్తిని మనం తీసుకునే అవకాశం ఉంటుంది. శక్తి అంటే ఏంటి? దైవశక్తి. దైవశక్తి అంటే ఏంటి? పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివిటీ, లైట్, లవ్,
హ్యాపీనెస్. దేవాలయాన్ని మూర్తీభవించిన దైవత్వంగా మనం చూడగలిగినప్పుడు మన మనస్సులలో దైవత్వం ఒక ఉనికిని చాటుతుంది అన్నమాట. కంటికి కనిపించని దైవాన్ని దృగ్గోచరం చేసుకోలేని వ్యక్తుల కోసం దేవాలయం ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. అలా చూడగలిగిన వారికి దేవాలయం అవసరం లేదు. కానీ దేవాలయాలు నిరుపయోగమైనవిని, వాటిని తీసివేయవచ్చని చెప్పిన వారు దేవాలయానికి చాలా అపకారం చేశారు. దేవాలయాలు ఉపయోగం లేనివి, వాటిని తొలగించండి అని నేను కూడా చెబుతూ ఉండేవాడిని అని ఓషో చెప్తున్నారు. ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్న ముఖ్యమైన విషయం చెప్తున్నారు. ఎవరికైతే దైవాన్ని కంటితో చూడగలిగే శక్తి లేదో, అంటే మనందరం ధ్యానం చేస్తున్నాం, ధ్యానం చేసినప్పుడు మనం దైవాన్ని చూడగలుగుతున్నాం, దైవాన్ని అనుభవించగలుగుతున్నాం, ఆ శక్తిని తీసుకొని భావించగలుగుతున్నాం. కానీ ఎవరైతే చెయ్యరో, అలా దైవం ఉంది, ఎలా ఉంటుంది అనేది ఆ స్థితి, ఆ శక్తి లేని ఎవరైతే ఉండరో, ఆ చైతన్యంలో ఉండరో, వారికి దేవాలయాలు కావాలన్నమాట. ఇంకోటి, దేవాలయాన్ని మనం ఎలా చూడాలి? గోడలు, రాళ్ళు, చెట్లు, ముగ్గు ఇలా కాదు. దేవాలయాన్ని మనం ఎలా చూడాలి అని చెప్తున్నారు ఓషో అంటే మూర్తీభవించిన దైవం అని చెప్తున్నారు. అంటే సాక్షాత్తు దేవాలయం మొత్తం కూడా ఒక దైవం అన్నమాట. దైవశక్తితో నిండి ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. కాబట్టి అదంతా కూడా ఒక దైవంగానే మనం భావించాలన్నమాట. అంత పవిత్రంగా మనం భావించాలి. ఎప్పుడైతే మనం భావిస్తామో యద్భావం తద్భవతి, ఏదైతే అనుకుంటామో అదే బయటికి జరుగుతుంది కూడా. ఓషో అన్నారు, నేను కూడా, నాకు కూడా తెలియదు, దేవాలయాలు అసలు ఉపయోగమే లేదు, హ్యాపీగా నేను ధ్యానం చేసుకొని ధ్యానంలోనే దైవాన్ని తెలుసుకుంటాను, ఇంకా దేవాలయతో అవసరం ఏంటి అని అనుకున్నారు. కానీ దేవాలయాన్నే ఒక దైవంగా ఎప్పుడైతే చూస్తామో వాళ్ళు ఆ పవిత్రమైన భావంతో ఉండేవాళ్ళు దాన్ని ఉపయోగం తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా సమాజంలో, గ్రామంలో, ఊర్లలో దేవాలయాలు అనేవి ఉండి తీరాలి. లేదంటే అపకారం చేస్తారు, సమాజానికి అపకారం జరుగుతుంది. దేవాలయాలను నాశనం చేస్తే కనిపించని దైవాన్ని చూడలేని వారు అసలు దైవత్వాన్ని గురించి ఎప్పటికైనా ఎలా ఆలోచించగలరు? నాకు నిదానంగా అర్థమైంది. ఆ కోణంలో కొన్నిసార్లు సమస్యలు ఎదురవుతాయి. ఎప్పుడూ దేవాలయం అవసరం లేని మహావీరుడు లాంటి వ్యక్తి తన చైతన్యపు స్థాయి నుండి మాట్లాడితే దేవాలయాలను తీసివేయమని కోరవచ్చు. కానీ అతను నీ అవసరం గురించి ఆలోచిస్తే అది చెప్పడం మానేస్తాడు. దేవాలయాలు నాశనం చేసేస్తే అసలు ఇందాక చెప్పినట్టు అసలు సినిమా రిలీజ్ అయింది అనే విషయం తెలిస్తేనే కదా నాకు సినిమా చూడాలని అనిపించేది. దేవాలయాలను నాశనం చేసేసి అసలు దేవాలయాలు లేకుండా పోతే దైవం గురించి కానీ దేవాలయాల్లోంచి శక్తి కొని, పాజిటివ్ ఎనర్జీ కొని, ఆ వైబ్రేషన్స్ నాకు ఎట్లా తెలుస్తుంది? మహావీరుడు లాంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఒక గొప్ప యోగి తనకి తానుగా దైవాన్ని కలుసుకున్నారు. తన అంతరంగంలో తన దైవాన్ని చూశారు. అలాంటి వారికి దేవాలయాలు అవసరం లేదని ఆయన చెప్పచ్చు. కానీ నీ గురించి, అంటే మనలాంటి తక్కువ స్థాయి మనుషుల గురించి కనుక ఆయన ఆలోచిస్తే ఖచ్చితంగా ఆయన దేవాలయాలు అవసరం లేదు అని చెప్పరు. తనకు అవసరం లేదు, మిగతా వాళ్ళకి కావాలి అని చెప్తున్నారు. రోజులో 24 గంటలు నీకు దేవాలయం ఉత్ప్రేరక కారకంగా ఉంటుంది. నీ జీవితంలో మరొక దారి ఉందని గుర్తుంచుకో. అది నీ దుకాణం లేదా నీ ఇల్లు కాదు, మరియు నీ భార్య, నీ సంపదలకు సంబంధించినది. నీ కోరికలకు కానీ బజారులో కానీ భాగం కానిది. అది ఒక తలుపు. అది నీకు సంపదని కానీ పేరుని కానీ ఇవ్వదు. నీ కోరికలు తీర్చదు. దేవాలయం దాన్ని సదా గుర్తు చేస్తుంది. బజారుతో, కుటుంబంతో విసుగు పుట్టిన క్షణాలు ఉంటాయి. ఆ క్షణాలలో దేవాలయంతో నీకు సామరస్యం ఏర్పడుతుంది. దేవాలయాలు మనకి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయంటున్నారు. ఉత్ప్రేరకము అంటే ఏంటంటే మనము చేసే ఏ పనిలోనైనా ఆ పని చక్కగా జరగడానికి, ఏ ఇబ్బందులు, అడ్డంకులు లేకుండా సునాయాసంగా జరగడానికి దైవిక శక్తి కావాలి మనకి.
అందుకే కదా ఏ పూజ చేసినా గణపతిని ప్రార్థించి చేస్తాము, అడ్డంకులు లేకుండా చేయి స్వామి అనేసి. దైవం తోడుంటే మనకు అన్ని అనుగ్రహం, ఆ దైవ అనుగ్రహం ఉంటే, ఆ వరం ఉంటే మనకు అన్ని చక్కగా జరుగుతాయి అంటుంటాము. అంటే ఏ పనిలోనైనా పనులు చక్కగా జరగడానికే దైవక శక్తి కావాలి. దైవక శక్తి ఎక్కడ ఉంటుంది? దేవాలయంలో ఉంటుంది. సో మన ఊర్లో దేవాలయం ఉన్నప్పుడు 24 గంటలు ఆ దైవిక శక్తితో ఉంటాం అనమాట, అనుగ్రహంతో ఉంటాం మనం. ఇది మన అదేంటి నా బిజినెస్ బాగుంటుంది, నాకు బాగా డబ్బు వస్తుంది అన కాదు. అన్నీ కూడా భార్యాభర్తల సంబంధాలు, మన సంపదలు, ఆరోగ్యం, ప్రతి ఒక్కటి అనమాట. ఇది బజార్లో దొరికే వస్తువు కాదు, మన కోరికలు తీర్చేది కాదు. ఇది ఏంటి అంటే ఇది నేరుగా మనకి ఒక వస్తువునో సంపదనో ఇవ్వదు. ఓకే, నువ్వు దేవాలయానికి వెళ్ళు, నీకు ఒక కార్ వస్తుంది, నీకు కార్ కొనుక్కుంటా, ఇలా కాదు. మన దేవుడిని మొక్కుకుంటాం కదా, నాకు అది కావాలి ఇది కావాలని కోరుకుంటాము దేవాలయానికి వెళ్ళి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ వస్తువుని ఇవ్వదు దైవం. ఆ వస్తువుని సంపాదించే శక్తిని, ఆ నమ్మకాన్ని, సంపదని, ఆనందాన్ని, హ్యాపీనెస్ని ఇస్తుందన్నమాట. మనకి మనమే సంపాదించుకుంటాం, కానీ అదొక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది, ఒక హార్మోన్ ఎంజైమ్ లాగా పనిచేస్తుంది. మనమే చేస్తాము, దాన్ని కొంచెం ఈజీగా పనులు జరిగేటట్టుగా దైవము ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాదు, మనము ఈ కోరికలు, ఈ దైనందిన జీవితంలో ఈ పరుగులు వీటితో విసిగిపోయి ఉంటాం కదా, అప్పుడు ఏమవుతుంది? హాయిగా దేవాలయానికి వెళ్ళి కూర్చుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అందుకే పూర్వము దేవాలయాల్లో ఏం చేసేవాళ్ళు? భజన కార్యక్రమాలు, తర్వాత భగవంతుడి గురించి పురాణ కాలక్షేపాలు ఎన్నెన్నో జరుగుతూ ఉండేవి. మనము రోజంతా మనం చేసిన పని అంతా కూడా ఆ ఒత్తిడిలో ఉన్న వాళ్ళము సాయంత్రం అలా చక్కగా స్నానం చేసి ఆ గుడికి వెళ్ళి కూర్చుంటే అందరూ అలాంటి ఆలోచనలతోనే ఉండే వాళ్ళందరూ సాయంత్రం అందరూ వస్తారు. ఆ సమయంలో వచ్చి అందరూ ఒకటే కాలక్షేపం వింటూ ఒక గ్రామంలో సత్సంబంధాలు ఏర్పడతాయి. అదే పనిగా మన ఇంట్లోనే ఉండిపోకుండా బయటికి వెళ్ళడం అనేది ఉంటుంది. దైవం గురించి ఒక నమ్మకం కలిగించే లాంటి ప్రవచనాలు వింటూ ఉంటాము. ఇంకా ఇంకా దేవాలయంలో కాసేపు కూర్చుంటాము. ఇవన్నీ మనకి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా దేవాలయంకి వెళ్ళామంటే శుచిగా వెళ్ళాలి అంటాము. ఆ స్నానం చేసి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఒకటి, మనం శుభ్రపడతాము. రెండు, దేవాలయానికి వెళ్ళినప్పుడు స్నానం చేసి తడి కాళ్లతో ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆ శక్తిని తీసుకుంటాము. నేరుగా ప్లగ్ పెట్టినట్టు అనమాట. మనం తడి చేతులతో ప్లగ్లో చేయి పెట్టాం కదా, ఎందుకు? షాక్ కొడుతుంది. అదే అంటే ఏంటి? కరెంట్ మనలో పాస్ అవుతుంది అనమాట. అందుకే ఆ కరెంట్ పాస్ అవ్వాలంటే వాటర్ అనేది ఉండాలి కాబట్టి కాళ్ళు కడుక్కొని వెళ్తాం, కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్తాం అనమాట. ఎందుకు? ఆ దేవాలయంలో నేల మీద ఉండే ఎనర్జీ, కరెంట్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ మంత్రోచ్చారణ వలన, హోమాల వలన, అభిషేకాల వలన జరిగే కార్యక్రమంలో మొత్తం శక్తి నిండిపోయి ఉంటుంది. మన తడి కాళ్ళతో వెళ్ళినప్పుడు టక్కున ఎనర్జీకి కనెక్ట్ అయిపోతాం అనమాట. ఇంకోటి, మనకి పొర్లు దండాలు పెడుతూ ఉంటాము దేవాలయాల్లో. ఏం చేస్తారు? తడి బట్టలతో బట్టలు తడుపుకొని మరీ వెళ్ళి పొర్లు దండాలు పెడతారు. ఎందుకు అంటే తడి బట్టలు ఉండడం వల్ల, వాటర్ వల్ల కండక్షన్ అనమాట, ఎనర్జీ కండక్షన్ అయ్యి శరీరం మొత్తం శక్తిని పొందుతుంది ఆ ప్రదేశం మొత్తం ప్రదక్షిణ చేయడం వలన. సో ఇదంతా సైన్స్ అనమాట. కాకపోతే మనం గుడ్డిగా చేయడం వల్ల కొన్నాళ్ళ తర్వాత ఈ సైన్స్ గురించి ఎవరు చెప్పలేదు, గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఇదంతా ఎనర్జీ కండక్షన్, పాజిటివ్ ఎనర్జీ మనలో రావడం, హై ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవ్వడం, దానివల్ల మన జీవితం బాగుండడం, మన కోరికలు తీరడం, సంబంధాలు బాగుండడం, ఇదంతా కూడా జరుగుతుంది. దేవాలయాన్ని నాశనం చేస్తే వేరే గత్యంతరం లేదు. ఇంట్లో భోజనంతో విసిగిపోతే హోటల్కో భోజనశాలకో వెళ్తావు. కానీ నువ్వు బజారుతోనే విసిగిపోతే ఎక్కడికి వెళతావు? ఇచ్చిపుచ్చుకునే ప్రపంచానికి దూరంగా ఒక తలాన్ని దేవాలయం సమకూరుస్తుంది. కాబట్టి దేవాలయాలను బజారులా తయారు చేసిన వారు వాటిని నాశనం చేశారు. ఎగ్జాంపుల్ మనకు తెలుసు, ఎక్కడ ఇది నా దగ్గర దొరకకపోతే బయటికి వెళ్ళి కొనుక్కుంటాను. కానీ దేవాలయాల్లో ఏం దొరుకుతుంది? మనకి ఏం దొరుకుతుంది? ప్రశాంతత దొరుకుతుంది, ఒక ఆరోగ్యం దొరుకుతుంది, హ్యాపీనెస్ దొరుకుతుంది, ఒక
ఇతర తలాల్లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కూర్చొని కళ్ళు మూసుకుంటే ఇతర తలాల్లోకి వెళ్ళిపోతాం అనమాట మనం. ఆ, ఇంకా ఇచ్చిపుచ్చుకునే ప్రపంచం కాదు ఇది. బయట ప్రపంచం మనం అంతా నేను నీకు ఇస్తా, నువ్వు నాకు ఇది ఇవ్వు, నేను నీ కోసం బాగుంటాను, నీతో ప్రేమగా మాట్లాడతాను, ఎందుకంటే మన ఇద్దరి మధ్య సంబంధం బాగుండాలి, నువ్వు కూడా నాతో అలాగే ఉండు. ఇట్లా ఉంటుంది, ఒక ఇచ్చిపుచ్చుకునే లక్షణం ఉంటుంది మనకి బజార్లో బయట ప్రాపంచికంగా. కానీ దేవాలయంలో అలా ఉండదు. దేవాలయంలో నేను అత్యంత పేదరికంతో ఉన్నా కూడా కేవలం వెళ్ళి ఆ ప్రదేశంలో వెళ్ళి కూర్చుంటే చాలు, నేను పొందాల్సింది పొందుతూ ఉంటాను. భౌతికమైన ఆనందము, ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆనందం కూడా నేను పొందుతూ ఉంటాను అనమాట. ఎవరైతే ఈ దేవాలయాన్ని ఎవరు నాశనం చేశారంట అంటే, ఇదొక షాపు, ఇదొక ఇల్లు, ఇదొక హాస్పిటల్ అని ఒక వస్తువు, ఒక బిల్డింగ్ లాగా ఎవరైతే చూసారో వాళ్ళు నాశనం చేశారనమాట. ఇప్పుడు ముస్లిమ్స్ వీళ్ళందరూ మన దేశానికి దండెత్తినప్పుడు వాళ్ళు ఎందుకు చూసారు, అదొక దైవం కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు చూసి ఉంటే అంతే గౌరవించి ఉండేవారు. అదొక బిల్డింగ్ కదా అని అనుకున్నారు కాబట్టే వాళ్ళు దాన్ని పగలగొట్టేశారనమాట. దేవాలయం బేరసారాలాడే స్థలం కాదు. ప్రాపంచిక వ్యవహారాలతో అలసిపోయినప్పుడు ఊరట, ప్రశాంతత దొరికే స్థలమే దేవాలయం. విశ్రాంతి, ఉపశమనం కలిగించే స్థలం దేవాలయం. దేవాలయంలో ప్రవేశించడానికి ఎలాంటి నిబంధనలు లేవు. ఇంత డబ్బు ఉంటేనే నువ్వు రావచ్చు, ఇంత విషయ పరిజ్ఞానం ఉంటేనే రావచ్చు, ఇంత పేరు ప్రఖ్యాతులు ఉంటేనే రావచ్చు. దేవాలయం నిన్నుగానే అంగీకరిస్తుంది. నువ్వుగానే అంగీకరించబడే నిరాడంబరమైన స్థలం అది. ఎంత ప్రేమగా చెప్తున్నారు చూడండి ఓషో. ఇది బేరసారాలు ఆడేది కాదు, కానీ మనం నిజంగానే బేరసారాలు ఆడుతూ ఉంటాం కదా. గుడికి వెళ్ళి స్వామి నువ్వు నాకు ఇది ఇచ్చావంటే నేను గుండి చేసుకుంటాను, మెట్లెక్కి వస్తాను, ఇన్ని కొబ్బరికాయలు కొడతాను అని కోరుకుంటూ ఉంటాం. నిజంగా దేవుడితో మనం బేరసారాలు ఆడుతూనే ఉంటాం. కానీ అది అలాంటిది కాదు. నేనుగా ఎలా ఉన్నానో అలాగా, మనసు ఎలా ఉందో అలా పూర్తిగా సమర్పించుకునే అతి సామాన్యమైన నిరాడంబరమైన స్థలం అన్నమాట. అంటే ఎటువంటి ఆడంబరాలు లేని స్థలం. చాలాసార్లు నీ జీవన విధానంతో నువ్వు విసుగు చెందుతావు. ఆ సమయాల్లో ప్రార్థనకి ద్వారం తెరుచుకుంటున్నట్లు గమనించి ఉంటావు. ఆ ద్వారం ఒక్కసారి తెరుచుకుంటే అది మళ్ళీ నీ దుకాణంలో మరియు నీ ఇంట్లో కూడా తెరుచుకుంటుంది. నువ్వు ఎప్పుడు కోరుకున్నా ఏ సమయంలోనైనా ఆ ద్వారం దగ్గరికి వెళ్ళడానికి సులువు అవుతుంది. ఎందుకంటే గొప్ప క్షణాలు అనబడేవి అరుదుగా వస్తాయి. తీర్థయాత్రలకు వెళ్ళనక్కర్లేదు. మహావీరుడిని కానీ బుద్ధుడిని కానీ వెతుక్కుంటూ వెళ్ళనక్కర్లేదు. అలాంటి క్షణాలు చాలా తక్కువ సేపు ఉంటాయి. నీకు ఇబ్బంది లేకుండా ప్రవేశించగలగడానికి దగ్గరలో ఏదో ఒక స్థలం ఉండాలి. ఇది మనకి దైనందిన జీవితంలో విసుగు, కోపం రావడం అనేది అతి సామాన్యం, సహజం ప్రతి ఒక్కరికి కూడా. ఆ సమయంలో మనము అసలు మన అంతరంగంలోకి, మన దైవంతో మనం ప్రయాణం చేయడం అప్పుడే మొదలవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం చేసే పనుల్లో విసిగిపోతాం, అబ్బా అనేసి ఆ ప్రశాంతతని కోరుకునే ఆ లక్షణం ఏదైతే ఉంటుందో మనకి, ఆ కోరిక అటువైపు ఆకర్షించబడతాం అన్నమాట. మనం ఎక్కడ ప్రశాంతత ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవాలి, నాకు అసలు ముందు ప్రశాంతత కావాలి అని ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన నుంచి ఒక కోరిక, ఒక ద్వారం తెరుచుకుంటుంది అన్నారు ఓషో. మన లోపల దైవానికి కనెక్ట్ అవ్వే ఒక ద్వారం అనేది తెరుచుకుంటుంది. అది ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. గుళ్ళకి, తీర్థయాత్రలకి, గురువుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. కేవలం అది మన అంతరంగంలో మనతోనే మనం ఉండే ఒక హ్యాపీ మూమెంట్ అనమాట. మన లోపలే ఆ ప్రశాంతత దొరుకుతుంది. ఇంకా ఓషో ఏం చెప్తున్నారంటే అది చాలా తక్కువ క్షణాలంట, చాలా అపురూపమైన క్షణాలు అవి. మన అంతరంగంలో మనకి కనెక్ట్ అవ్వడం, మన హయ్యర్ సెల్ఫ్కి, అంటే మన పూర్ణాత్మతో మనం కనెక్ట్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అనమాట. ఎప్పుడు జరగదు అది. ఈ పోనీ జరిగినప్పుడు చాలా తక్కువసేపు ఉంటుంది అనుభూతి. ఆ బ్లిస్ అనేది, ఆ హ్యాపీనెస్ అనేది చాలా తక్కువసేపు ఉంటుంది. మరి అలాంటప్పుడు
ఈ ఆ, ఈ ఈ ఒక రకమైన ఈ హ్యాపీనెస్ అనేది మన అంతరంగంలోనే దొరుకుతుంది. అలాంటిది ఎప్పుడు దొరికే విధంగా ఒక ప్రదేశం అనేది ఉంటే, ఆ ప్రదేశం కూడా చాలా సులభంగా వెళ్ళగలిగేది ఉంటే ఎంత బాగుంటుంది. ఎక్కడికో వెళ్ళిపోకుండా మన వీధిలోనే మన ఊర్లోనే దగ్గరగా నడుచుకుంటూ వెళ్ళిపోయేసి కాసేపు కూర్చుంటే చాలు, అబ్బా ఎంత హాయిగా ఉందో అనిపించే విధంగా ఉండడం అనేది ఎంత బాగుంటుంది. సో మనకి దగ్గరలో ఒక స్థలం అనేది ఉండాలి, అటువంటి ప్రదేశం అనేది ఉండాలి అంటున్నారు. బాల్యపు స్మృతులు చాలా ముఖ్యమైనవి. పిల్లవాడికి 7 సంవత్సరాలు నిండేటప్పటికి అతడి జ్ఞానపు నిర్మాణానికి కావలసిన మూలాధారాన్ని నేర్చుకుంటాడు అని శాస్త్రజ్ఞులు అంటారు. ఆ తరువాత కొత్తది చాలా కొద్దిగా కలుస్తుంది. అతడి జ్ఞానం అంతా ఆ మూలాధారం పైనే నిర్మించబడుతుంది. 7 సంవత్సరాలలో బాలుడి మనస్సులో మనం దేవాలయంతో సన్నిహితత్వం ఏర్పరచలేకపోతే ఆ తరువాత అది కష్టసాధ్యం, జరగని పని అవుతుంది. చాలా ప్రయత్నం అవసరం అవుతుంది. అప్పుడు కూడా అది పై పైనే అవుతుంది. ఒక సీక్రెట్ చెప్పారు ఓషో. నాకు ఈ విషయం చిన్నప్పుడే ముందే ఎప్పుడో తెలుసుంటే బాగుండేది. ఏమన్నారంటే, మనకి ఈ విషయం చాలా మంది మన అందరం వినే ఉంటాం. పిల్లలు వాళ్ళ వయసు 7 సంవత్సరాలు వచ్చేంత వరకు మాత్రమే చాలా ఈ ప్రపంచ జ్ఞానం అంతా కూడా వాళ్ళు చాలా నేర్చుకుంటారన్నమాట. అందుకే 7 సంవత్సరాల లోపు 7 సంవత్సరాలు పిల్లలకి వచ్చేటప్పటికల్లా ఎన్ని భాషలు నేర్పించాలంటే అన్ని భాషలు నేర్పించేసేయచ్చు. వాళ్ళకి ఎన్నో విషయాలు నేర్పించేసేయచ్చు. అన్ని కూడా వాళ్ళకి గుర్తుంటాయి అనమాట. అన్ని భాషల్లో ప్రావీణ్యత వస్తుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు నిండిన తర్వాత నేర్చుకునే విషయాలన్నీ కూడా కొంచెం కొంచెమే ఆ జ్ఞానం లోపలికి వెళ్తుందంట. అది కూడా పై పైనే ఉంటుంది. 7 సంవత్సరాలు అయితే ఇంకా వాళ్ళ శరీరంలో అణువణువు అది నిండిపోతుంది అనమాట. తర్వాత కొంచెం కొంచెమే వాళ్ళు నేర్చుకుంటారు అని సైంటిస్టులు కూడా అది స్టడీ చేశారు. అయితే దానికి ఓషో ఏమంటున్నారంటే, మరి ఇంత విలువైన 7 సంవత్సరాల వయసు అన్నప్పుడు చాలా విలువైన జ్ఞానం అంతా కూడా అందివ్వాలి కదా. మరి ఆ సమయంలో కనుక ఆ 7 సంవత్సరాల లోపల పిల్లవాడికి మనం కనుక దేవాలయాల్ని తరచుగా తీసుకెళ్లి ఆ శక్తిని, ఆ చైతన్యాన్ని, ఆ జ్ఞానాన్ని కనుక మనం అలవాటు చేసి ఉంటే ఇంకా జీవితాంతం వాడితో ఉండిపోతుంది అనమాట అది. అదే గనక వాడికి ఆ వయసులో గనక మనం చెయ్యకపోతే తర్వాత వాడికి పెద్దయిన తర్వాత చేసినా కూడా అది అంతగా కనెక్ట్ అవ్వదు, పై పైననే ఉండొచ్చు అని ఓషో అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు మనలాగా ధ్యానంలోకి వచ్చి తప్పించిపోతాం చూడు, భగవంతుడా నాకెప్పుడు ఈ ముక్తి, నాకెప్పుడు నీలో నన్ను ఎప్పుడు కలుపుకుంటావు అని తప్పించి తప్పించి వస్తాం చూడు, అప్పుడు మళ్ళీ కనెక్ట్ అవుతాం. లేదు, చాలా సునాయాసంగానే వీడికి దైవం గురించి కనెక్ట్ అవ్వాలంటే ఆ 7 ఏళ్ల లోపలే చక్కగా చెయ్యాలి. అందుకే మేము పుట్టిన తరువాత బిడ్డకి దేవాలయమే మొదటి స్మృతి కావాలని కోరుకుంటాము. బిడ్డ దేవాలయం దగ్గరలో పెరిగేటట్లు, క్రమేణా దాని గురించి తెలుసుకొని జీవితంలోకి దానిని గ్రహించేటట్లు అతడి పరిసర ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి. దేవాలయం అతడిలో అంతర్గత భాగం అవుతుంది. ప్రాపంచిక జీవితంలోకి ప్రవేశించేటప్పటికీ అతడి లోపల దేవాలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉండాలి. ఎందుకంటే జీవితంలో అతడు పరిపక్వ స్థితికి చేరే సమయంలో ఒక ఆశ్రయం కల్పించేది ఆ దేవాలయమే. పుట్టినప్పటి నుండి అతడి మనస్సులో దేవాలయానికి ఒక స్థానం ఉండాలని మేము కోరుకునేది అందుకే. తరువాత అయితే అది కష్టం అవుతుంది. పూర్వం అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళు గుళ్ళో ప్రవచనాలకి వాళ్ళకి వెళ్ళినప్పుడు చక్కగా మనవరాళ్ళని చేయి పట్టుకొని తీసుకెళ్లేవాళ్ళు. నేను చాలా మందిని విన్నాను. ఒక్క నిమిషం మాస్టర్స్.
ఓకే. యా. సో దేవాలయాలు మనము మన పిల్లలకి చిన్నపిల్లల వయసులో ఉండేటప్పుడు ఎంత ఎక్కువగా తీసుకువెళతామో, ఎంతగా వాళ్ళు దానికి కనెక్ట్ అవుతారో, ఎంతగా వాళ్ళ జీవితంలో అదొక ప్రత్యేక స్థానంగా నిలిచిపోతుందో, వాళ్ళకి ఎప్పటికీ ఇంకా పెద్ద అయిన తర్వాత వాళ్ళ పరిపక్వ స్థితికి, అంటే వాళ్ళు బాగా మెచ్యూరిటీ వచ్చేంత వరకు వచ్చిన తర్వాత ఇంకా ఏదైనా సరే దేవాలయమే నాకు ఆశ్రయం అని వాళ్ళు అర్థం చేసుకుంటారన్నమాట. చాలా సులభంగా వాళ్ళకి కనెక్ట్ అవుతారు. వాళ్ళకి మనసులో పెద్ద అయ్యేటప్పటికి మనసులో దేవాలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుందన్నమాట. లేదంటే అది కష్టమవుతుంది అన్నారు. అంతేకాదు మనకి తెలుసు కదా, నాకు తెలిసి ఇప్పుడైతే మనం అందరము ఫంక్షన్ హాల్స్, హోటల్స్ ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నామేమో, కానీ పూర్వం అయితే నా చిన్నప్పుడు కూడా నాకు గుర్తుంది, పెళ్లి అంటే గుళ్ళోనే జరుగుతుంది. ఎందుకంటే గుడి ప్రాంగణం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అప్పుడంతా కూడా శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు ఇట్లా అని ఉండేది కదా. మా ఊర్లో మార్కాపురం అనేసి చాలా పెద్ద గుడి అనమాట. అసలు ఎంత పెద్ద విశాలమైన ప్రాంగణం ఉంటుంది, దాంట్లో ఆడుకునే వాళ్ళము, స్తంభానికి మధ్యలో పరిగెడుతూ ఉండేవాళ్ళము. ఎక్కడ పెళ్లి అంటే అక్కడ గుళ్ళోనే జరుగుతుంది అనమాట. అట్లా భోజనాలన్నీ కూడా వరుసగా ఎంత వెడల్పుగా ఆ స్తంభాల మధ్యలో కూర్చొని భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఇంకా ఏదైనా సరే, ఇప్పుడు పిల్లవాడికి 11 రోజులు వచ్చింది, డెలివరీ అయిన తర్వాత 11 రోజులు వస్తుంది, ఆ పుణ్యవాచనం ఇవన్నీ కూడా ఇంట్లో చేసేసుకొని గుడికి వచ్చేవారు కదా, బిడ్డని గుడికి తీసుకొచ్చేవారు. సో ఏదైనా సరే గుడికి వెళ్ళేవాళ్ళం కదా. అట్లా గుడితో చాలా ఎక్కువ సంబంధం ఏర్పాటు చేసుకున్నాం మనం. సో లేకపోతే కష్టమవుతుంది అని చెప్తున్నారు ఓషో. దేవాలయ పరిసరాలలో నివసించిన వారందరికీ దాని గుర్తు వారి మనస్సులపై ముద్రించబడుతుంది. వారి అచేతనత్వ స్థితిలోకి ఎంత లోతుగా వెళ్ళి ఉంటుంది అంటే అది ఇక ఎంత మాత్రము ఒక ఆలోచన కాకుండా వారి ఉనికిలో ఒక భాగం అవుతుంది. కాబట్టి ప్రపంచం మొత్తంలో దేవాలయాల ఆకారాలు విభిన్నంగా ఉండవచ్చు, కానీ దేవాలయం ఉండడం తప్పనిసరి. అంటే దేవాలయము ఆ పరిసర ప్రాంతాలలో వీళ్ళు ఎప్పుడైతే చిన్నపిల్లలుగా ఉండి ఆ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా ఆడుకొని పదే గుళ్ళకి వెళుతూ పూజలు చేసుకుంటూ ఇట్లా ఎప్పుడైతే ఉంటారో వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది అనమాట దేవాలయం అనేది. అంటే ఇంకా అది ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట. అది ఒక పెద్ద మెమరీ లాగా లోపల ఉండిపోతుంది. ఇంకా ఏ ఆలోచన అంటే వాళ్ళకి ఇంకా డీవియేషన్ ఉండదు అనమాట. అంటే వాళ్ళకి ఏదైనా జీవితంలో ఏదైనా అవసరమైన వెంటనే దేవాలయానికి వెళ్ళాలి, ఈ పూజ చేసుకోవాలి, దండం పెట్టుకోవాలి, ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవాలి, అక్కడికి వెళ్తే నా సమాధానం దొరుకుతుంది, అంత స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఓషో అన్నారు, మనకి మొదట్లో చెప్పారు, ప్రపంచం మొత్తంలో కూడా దేవాలయాలు రకరకాల ఆకారాలలో ఉండొచ్చు, రకరకాల గోపురాలు ఉండొచ్చు, కానీ దేవాలయం ఉండడం మాత్రం తప్పనిసరి అన్నారు. ఇప్పుడే వికసిస్తున్న ఈ ప్రపంచం దేవాలయం తప్పనిసరి అనుకోవడం లేదు. దాని స్థానాన్ని స్కూళ్ళు, ఆసుపత్రులు, గ్రంథాలయాలు తీసుకున్నాయి. కానీ ఇవన్నీ ఈ ప్రపంచానికి సంబంధించినవి. వాటికి ఆవలి ప్రపంచంతో సంబంధం లేదు. వేరే ఏం కావాలి అంటే సర్వోత్కృష్టమైన దాన్ని చూపించేది. ఉదయం నిద్ర లేచేటప్పటికీ గుడి గంటల శబ్దం వినాలి. రాత్రి నిద్రపోయే సమయంలో గుడి నుండి భక్తి గీతాలు వినిపించాలి. ఈ స్కూల్స్ ఇవన్నీ, ఆసుపత్రులు, గ్రంథాలయాలు ఇవన్నీ ఈ ప్రపంచానికి సంబంధించింది మాత్రమే అన్నమాట. అదే దేవాలయాలు అయితే ఆవలి ప్రపంచంతో సంబంధించినవి. ఇంకా ఎంత చక్కటి తెలుగు పదం వాడారంటే సర్వోత్కృష్టమైనవి అన్నారు. అంటే గొప్ప వాటిల్లో గొప్ప వాటిల్ని అన్నిటికంటే గొప్పవి అని అర్థం. అన్నిటికంటే కూడా గొప్పదైనది ఈ దేవాలయంలో మనకి పొందే ప్రయోజనం.
కాబట్టి ఇంకా అసలు పొద్దున్న లేసేటప్పటికి గుడి గంటలు వినిపించాలి, రాత్రి పడుకునేటప్పటికి పాటలు వినిపించాలి అని అన్నారు. నాకు బాగా గుర్తుంది. ఆ అనుభవం కోసం నేను ఇప్పటికీ ఎదురు చూస్తున్నాను. అది అది జరిగి చాలా సంవత్సరాలైంది. చిన్నప్పుడు ఎండాకాలం సెలవులకి వెళ్ళినప్పుడు మా ఊరికి గుడి దగ్గరలోనే మా పెద్దమ్మ వాళ్ళ ఊరు ఉండేదన్నమాట. పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది. ఆ పైన మేడ మీదకి వెళ్ళిపోయి, ఎండాకాలం కదా, అందరం పిల్లలందరం పైకి వెళ్ళిపోయేసి వరుసగా పడుకునేవాళ్ళం. పడుకుంటే కళ్ళు కళ్ళు తెరిచేటప్పటికి ఎదురుగా గుడికి ఉండే పైన కలశాలు ఉంటాయి కదా, అది కనిపిస్తుంది అన్నమాట. అవి చూస్తూ పడుకునేదాన్ని. పొద్దున నిద్ర మెలకు వచ్చేటప్పటికి ఏం పాట అంటే, ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఆ పాటలు రికార్డింగ్స్, అది ఘంటసాల పాటలు అవన్నీ వస్తూ ఉండేవన్నమాట. ఆ పాట పెద్ద పెద్ద సౌండ్ స్పీకర్తో వస్తూ ఉండడం వల్ల ఆ పాటకి మెలకు వచ్చేసి లేసేవాళ్ళం. ఇట్లా మళ్ళీ ఎప్పుడు అలాంటి అనుభవం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను చక్కగా. సో ఓషో ఇలాగే చెప్పారు, అది గుడి గంటలు వినిపించాలి, గుడిలో పాటలు వినిపించాలి, దాంతోనే మన దైనందిన జీవితం అనేది గడవాలి అని చెప్తున్నారు. మహావీరుడి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఒక దొంగ మరణశయ్యపై ఉన్నాడు. అతని కొడుకు తనకి ఉపయోగపడే మంచి సలహా ఇవ్వమని అడిగాడు. మహావీరుడు అనబడే వ్యక్తికి దూరంగా ఉండు. అతడు నీ గ్రామంలో ఉన్నాడని తెలిస్తే ప్రక్క గ్రామానికి పరిగెత్తు. నీ దారిలో అతను నడుస్తూ ఉంటే ప్రక్క వీధిలో దాక్కో. నీకు తెలియకుండా అతడి మాటలు వినిపించేటంత దూరంలో నువ్వు ఉంటే వెంటనే నీ కళ్ళు చెవులు మూసుకో. అన్నింటినీ మించి అతడి పట్ల జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు దొంగ. ఒక దొంగ వాళ్ళ కొడుకుకి చెప్తున్నాడు అనమాట. మహావీరుడి దగ్గర నుంచి పూర్తిగా పారిపో, అస్సలు అతను ఉన్న ప్రదేశానికి అసలు నీకు వినిపించకూడదు, కనిపించకూడదు అన్నంతగా చెప్పాడు దొంగకి వాళ్ళ నాన్న. దొంగకి వాళ్ళ కొడుకుకి చెప్తున్నాడు అనమాట. మహావీరుడు అంటే ఎందుకు భయపడాలి అని కొడుకు అడిగినప్పుడు తండ్రి తనతో వాదించవద్దు అన్నాడు. నేను చెప్పేది విను. నువ్వు అతడి దగ్గరికి వెళితే మన వ్యాపారం దెబ్బతింటుంది, కుటుంబం తిండి లేక మాడుతుంది అన్నాడు. అంతే కదా, దొంగతనం మానేస్తారు కదా, కానీ ఇతనికేమో దొంగతనం చెయ్యాలి, వాళ్ళ కొడుకు కూడా దొంగతనం చేయాలి, అట్లయితేనే వాళ్ళు బతుకుతారు అన్నట్టు ఆయన అనుకుంటున్నాడు. తర్వాత జరిగింది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ దొంగ కొడుకు ఎప్పుడు మహావీరుడిని తప్పించుకుని తిరిగేవాడు. కానీ ఒకరోజు తప్పు చేశాడు. మహావీరుడు మామిడి తోటలో నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. అది తెలియక దొంగ కొడుకు అటువైపు వెళ్ళాడు. అకస్మాత్తుగా మహావీరుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. దొంగ సగం వాక్యం విని చెవులు మూసుకొని పరిగెత్తాడు. కానీ దొంగ అప్పటికే సగం వాక్యం విన్నాడు. అది అతడిని కష్టాలలో దింపింది. పోలీసులు వెంటబడ్డారు. అతడి రాష్ట్రంలోని పోలీసులంతా అతడి వెంటబడ్డారు. చివరికి కొన్ని వారాల తరువాత అతను పట్టుబడ్డాడు. ఇది కొంచెం మనం ఇంకా చదివితే అసలు విషయం పూర్తిగా అర్థమవుతుంది. కానీ తమాషా కదా, సగం వాక్యం విన్నందుకే అది మహావీరుడు అంటే ఎంతో గొప్పవారు. ఆయన ఎలాంటి వాక్యాలు చెప్తారు? మంచి వాక్యాలే చెప్తారు, కానీ శక్తివంతమైన వాక్యాలు చెప్తారు. ఆయన సగం వాక్యమే విని పరిగెత్తినందుకే ఇతనికి కాస్త కష్టాలు మొదలయ్యాయి. అదేంటి, మంచివి చెప్తే మనకి మంచి జరగాలి కదా, కష్టాలు ఎందుకు మొదలయ్యాయి అంటే ఏంటో తెలుసుకుందాం. దొంగతనం చేయడం అన్నది అతడి కుటుంబంలో ఉంది కాబట్టి అతడి వ్యాపారంలో అతను నైపుణ్యం సంపాదించాడు. అతడు ఎంత తెలివిగలవాడు అంటే అతడిని అభియోగంలో ఇరికించడానికి అవసరమైన ఎలాంటి సాక్ష్యాన్ని వదిలేవాడు కాడు. అతడు ఒక దొంగ అని, అతడు చాలా దొంగతనాలు చేశాడు అని అందరికీ తెలుసు. అయినా ఆధారం లేదు. అతడు చేసిన నేరాలని అతడే ఒప్పుకునేలా చేయడం తప్ప వేరే మార్గం లేదు. అంటే పర్ఫెక్ట్ దొంగ అనమాట. ఎంత చక్కగా అంటే అసలు దొంగతనం చేశాడనే నేరం అని నిరూపించుకోవడానికి, అసలు నిరూపణ చేయడానికి అవకాశమే లేనంతగా పర్ఫెక్ట్గా చేసేవాడు. అతను దొంగ అని అందరికి తెలిసినా కూడా ఆధారం లేకపోవడం వల్ల ఎప్పుడు పోలీసులు పట్టుకోలేకపోయేవారు.
అతడిని పూర్తిగా తాగించి 2-3 రోజులు మత్తులో అచేతనంగా ఉండేలా చేశారు. అతడు కళ్ళు తెరిచేటప్పటికి ఇంకా సగం అచేతన స్థితిలోనే ఉన్నాడు. తన చుట్టూ అందమైన స్త్రీలు నిలబడి ఉన్నారు. తను ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడిగాడు. అతను చనిపోయాడని, స్వర్గానికో నరకానికో తీసుకొని వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. అతడు తెలివిలోకి వస్తే చేసిన పాపాలు ఒప్పుకుంటాడని వారు ఎదురు చూస్తున్నారని చెప్పాడు. అతడు ఒప్పుకుంటే స్వర్గానికి తీసుకువెళ్తారని, లేకపోతే నరకానికి పంపుతారని చెప్పారు. కానీ అతడు నిజం చెబితే రక్షించబడతాడని చెప్పారు. వాళ్ళందరూ పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు. తర్వాత ఏం చేశారు, బాగా తాగించేసి 2 రోజులు మత్తులో ఉంచేసి అందమైన అమ్మాయిల్ని పెట్టేసి నువ్వు చనిపోయావు, ఇంకా నిన్ను స్వర్గానికో నరకానికో తీసుకువెళ్తాము, నువ్వు గనక నీ చేసిన పాపాలన్నీ కూడా చెప్పేస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు, రక్షించబడతావు, లేదంటే నరకానికి వెళ్తావని ఒక చిన్న డ్రామా లాగా వేశారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నిజం చెప్పాలని, స్వర్గానికి వెళ్లే అవకాశం పోగొట్టుకోకూడదని చనిపోయాడు. నిజం చెప్పాలని, స్వర్గానికి వెళ్లే అవకాశం పోగొట్టుకోకూడదని చనిపోయాడు కనుక దేనికి భయపడవలసిన అవసరం లేదని అనుకున్నాడు. అదే క్షణంలో మహావీరుడు చెప్తున్నప్పుడు విన్న సగం వాక్యం గుర్తుకొచ్చింది. అతడు మహావీరుడు దైవాల గురించి, దయ్యాల గురించి మాట్లాడుతున్నాడు. మరణానికి ఆవల ఉన్న ప్రపంచానికి తీసుకొని వెళ్లే యమదూతల గురించి కూడా మాట్లాడాడు. యమదూతల కాళ్ల వేళ్లు తిరిగి ఉంటాయని అతడు చెబుతుంటే విన్నాడు. కళ్ళు తెరిచి తన ప్రక్కన నిలబడి ఉన్న వారి పాదాలు మామూలుగా ఉన్నాయని గమనించాడు. అప్రమత్తం అయ్యాడు. పాపాలను ఒప్పుకోనవసరం లేదని తెలుసుకున్నాడు. వారి కపటోపాయాన్ని తెలుసుకొని తను ఏ పాపాలను చెయ్యలేదని చెప్పాడు. అతడు ఏమని ఒప్పుకుంటాడు? వారు కావాలంటే తనని నరకానికి తీసుకొని వెళ్ళవచ్చు, కానీ అతడు ఏ పాపాలు చేయలేదు కనుక ఎలా తీసుకొని వెళ్తారు? అతడిని వదిలివేయవలసి వచ్చింది. తరువాత అతను వెంటనే పరిగెత్తుకుంటూ మహావీరుడి దగ్గరికి వెళ్లి అతని పాదాలపై పడి తనను రక్షించిన ఆ వాక్యాన్ని పూర్తి చేయమన్నాడు. మహావీరుడు సగం వాక్యం తనని రక్షించినప్పుడు పూర్తి వాక్యం ఇంకెంత ఉపయోగకరంగా ఉంటుంది. పూర్తిగా అతడి వశం అయ్యానని మహావీరుడితో చెప్పాడు. కాబట్టి ఇంకొక పారాగ్రాఫ్ ఉంది, అది ముగించేసుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. ఎప్పుడో ఒకప్పుడు అతడు పట్టుబడతాడు, ఉరితీయబడతాడు. కానీ మిగిలిన వాక్యం కూడా వింటే అతడు కాపాడబడవచ్చు. అందుకే ప్రేరణ పొందిన వ్యక్తి చెప్పే వాక్యంలో సగం విన్నా ఒకరోజు అది ఉపయోగకరం అవుతుందని మహావీరుడు చెప్పేవాడు. అలాగే దేవాలయం ప్రక్కగా పరిగెత్తేవాడు లేదా అనుకోకుండా అటువైపు వెళుతున్న వ్యక్తి దేవాలయంలో నుండి వస్తున్న శబ్ద ప్రకంపనాలను విన్నా లేదా ఆ స్థలంలోని పరిమళపు వాసన చూసినా అది కూడా అతనికి సహాయపడుతుంది. ఈ రోజుకి చాలా అని ఓషో అంటున్నారు మనతో. ఏంటంటే అతని సగం వాక్యం విన్నారు కదా మహావీరుడిది. ఏమని అంటే దయ్యాల గురించి మాట్లాడుతూ యమదూతలకి కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి అనే విషయం గుర్తొచ్చింది. ఆ చిన్న విషయము ఇతనికి ఈ సమయంలో గుర్తొచ్చింది. ఎందుకు? రక్షించబడటం కోసం. ఆ మహావీరుడి యొక్క గొప్ప చైతన్య జ్ఞానపు చిన్న వాక్యం విన్నందుకు ఇతను రక్షించబడ్డాడనమాట. పోలీసులు పట్టుకున్నారు. ఎప్పుడైనా సరే ఒక దొంగ అనేవాడికి ఎప్పుడైనా సరే పోలీసులు పట్టుకునే అవకాశం ఉంది కదా, కానీ ఇలా పట్టుకున్నారు. అప్పటికప్పుడే ముగిసిపోతుందన్నమాట. ఆ కర్మ అనేది అక్కడికక్కడే ముగిసిపోతే చక్కగా పోలీసులు పట్టేసుకున్నారు. ఇతనికి ఈ విషయం కూడా సరి అయిన సమయంలో గుర్తొచ్చింది. అర్థమైపోయింది, వీళ్ళందరూ నిజంగా స్వర్గము నరకం అనేది ఏం కాదు, వీళ్ళందరూ మనుషులే, నన్ను డ్రామా చేస్తున్నారు అనే విషయం అర్థమైంది. దాంతో అతను చెప్పాడు, ఏం ఒప్పుకోలేదన్నమాట, నేను ఏ పాపాలు చేయలేదన్నాడు. మరి పాపాలు చెయ్యకపోతే నరకానికి తీసుకెళ్ళడానికి అవకాశమే లేదు. అట్లాగే పాపమే చెయ్యకపోతే ఇంకా అసలు పోలీసులు కూడా పట్టుకోవడానికి లేదు, ఏమీ లేదన్నమాట. సో అతన్ని వదిలివేయాల్సి వచ్చింది. వెంటనే మహావీరుడి దగ్గరికి పరిగెత్తి ఆ మిగతా వాక్యాన్ని కూడా పూర్తి చేయమని చెప్పాడు. ఎందుకు? ఇంకా చక్కగా రక్షించబడతాను అనేసి. ఎప్పుడైతే
అతను ఇంకా చెప్పాడు, నేను పూర్తిగా నీ వశం అయిపోయాను స్వామి అని మహావీరుడితో చెప్పాడు. ఎలా అయితే సగం వాక్యం వింటేనే ఇలా రక్షించబడ్డామో, అలాగే దైవాలయానికి దగ్గర తెలిసినా తెలియకున్నా అటువైపు వెళ్ళాము అంటే మనం రక్షించబడతాము, అది మనకి సహాయం అందుతుంది. ఆ ప్రకంపనలని మనం విన్నా, ఆ స్థలంలో ఉండే పరిమళాల వాసన చూసినా కూడా మనకు అది ఎంతగానో సహాయపడుతుంది. మనకి చక్కగా ఓషో చివరి ఎలా ముగించారంటే, ఈ రోజుకి చాలా అని అన్నారు. ఇంకా నిజంగానే చాలు. మనము తర్వాత భాగంలో 2వ చాప్టర్లోకి వెళ్తాం. ఆ చాప్టర్ పేరు తీర్థయాత్రా స్థలాల రూపాంతర రసయోగం. పేరే చాలా ఆసక్తికరంగా ఉంది కదా. అంటే ఇంకా ఏమేం గుడి గురించి చెప్పారు, ఇప్పుడు తీర్థయాత్రల గురించి మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. వచ్చే వారం అది మనం తెలుసుకుందాము. అప్పటిదాకా సెలవు. మీకు అందరికీ ఇది చాలా నచ్చింది అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్.